ఖమ్మం జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ సైతం గెలుచుకుంటామని మాజీ మంత్రి వనామా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ల నాయకత్వంలో పనిచేస్తామని, రానున్న రోజుల్లో కలిసికట్టుగా పనిచేసి మరిన్ని విజయాలు అందిస్తామని అంటున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ మంత్రి వనామా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావుతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. 7 మున్సిపాలిటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు ఒక నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్కి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనామా వెంకటేశ్వరరావు గారి మాజీ ఎమ్మెల్యే కొత్తగూడెం వనామా వెంకటేశ్వర గారి తనయుడు వనామా రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా మీరు కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉన్నాయి, ఎన్ని గెలుచుకోబోతున్నారు? అత్యధిక సీట్లు కైవసం చేసుకోవటం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక ఊపు వచ్చింది. గతంలో టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బలం లేదు, అయి లేదు అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు ప్రతిపక్షాలు. కానీ మా బలం ఏంటో, మా సత్తా ఏంటో ఎన్నికల్లో చూశారు. వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం. ఎందుకంటే కొత్తగూడెం పాల్వంచ అభివృద్ధి చేసిందే కేసీఆర్ నాయకత్వంలో వనమా వెంకటేశ్వరరావు గారు. ఇక్కడ ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా కూడా వనమా వెంకటేశ్వరరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి. 1,00,000 ఇల్లు కట్టించడం జరిగింది వనమా వెంకటేశ్వరరావు గారు. అనేకమైనటువంటి బ్రిడ్జిలు నిర్మాణం చేసింది. ఎక్కడో ఉన్నటువంటి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిన్నెరసాన్ జలాలను కూడా కొత్తగూడెం, రామవరం, పాల్వంచ ప్రాంతాలకు అందించింది వనమా వెంకటేశ్వరరావు గారు. అందుకని ఎటువంటి సందేహం లేదు. ఇవాళ నేను నిన్న ఈ ప్రచారం చూసిన తర్వాత, ఇవాళ పోలింగ్ చూసిన తర్వాత చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేశా. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అంటున్నారు. మా జయం ఒకటే, మా కుటుంబ జయం, వనమా కుటుంబ జయం ఒకటే. కేసీఆర్ని, కేటీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడటమే మా కుటుంబ జయం. ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయి టీఆర్ఎస్ పార్టీ అధికారం రావటం అనేది ఖాయమని మనవి చేస్తా ఉన్నాయి. ఇప్పుడు చూస్తాం, ఎందుకంటే పరిస్థితిని బట్టి చూసి మేయర్ను కూడా కైవసం చేసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా పడుతూ ప్రతిపక్షాలను ఒకటే అడుగుతున్నా. నేను అనేది ప్రతిపక్షాలను ఒకటి, ఏం చేశారు కొత్తగూడెంలో? మీరు కొత్తగూడెంలో ఒక బ్రిడ్జి కట్టించారా, ఒక మంచినీటి కార్యక్రమం చేశారు? ఏం చేశారని మీకు ఓట్లు అడగలుగుతున్నాయి? అసలు ఏంది? ఏదో డబ్బు సంచులతో పెట్టుకొని ఎన్నికల్లో మరి సర్వేలు పెట్టి, వారాలు పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఈ డబ్బులతో గెలవాలని చూస్తున్నారు. డబ్బులకు అమ్ముడుపోయే ప్రజలు కాదు కొత్తగూడెం వాళ్ళు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మేయర్తో సహా అన్ని అత్యధిక సీట్లు కైవసం చేసుకోవటం ఖాయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రూప్ తగాదాలు ఉన్నాయని అంటున్నారు, మీరు దానికి ఏం చెప్తారు? అవన్నీ వాటికి నేను నో కామెంట్ అండి. అది అన్ని కూడా కేసీఆర్ గారు చూసుకుంటారు. మాది ఒకటే జయం. కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పటిష్ట కోసం మా కుటుంబం, వనమా కుటుంబం శాఖశక్తిలో పనిచేస్తుంది. మా గ్రూపులతో సంబంధం లేదు. ఈ ఎన్నికల్లో కూడా వజ్రాజ్ రవిచంద్ర గారు కానీ, వనమా వెంకటేశ్వర గారు, రేఖాకాంతారావు గారి వీళ్ళు సమిష్టిగా పనిచేశారు. మా జయం ఒకటే, మా చివరి కోరిక ఒకటే, కేసీఆర్, కేటీఆర్ గారిని సీఎం చేయటం మా జయం. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్పై బీఆర్ఎస్ జెండాను ఎగరవేయటమే మా ధ్యేయం అని వచ్చే రానున్న రోజుల్లో కేసీఆర్ను, అటు కేసీఆర్ను మళ్ళీ తిరిగి సీఎం చేసేందుకు మా కుటుంబం అండగా నిలబడుతుందని వనామా రాఘవేంద్ర గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాబుతో హరీష్, 6 టీవీ, కొత్తగూడెం నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ.